బాలు అయితే మీనా వాళ్ళ తమ్ముడిని తీసుకొని ఇంట్లోకి అయితే వస్తూ ఉంటాడు. ఏం జరిగిందో చెప్పు, ఆడిని ఇంట్లో నుంచి ఎందుకు బయటకు తోసేశారు అని అంటే, బాలు మా తమ్ముడు లోపలికి వచ్చినప్పుడు మనోజ్ తన బ్యాగ్ని అంతటిని దొర్లి చెక్ చేశాడు. ఆ టైంలో మా తమ్ముడు బాలు మనోజ్ కాలర్ పట్టుకునేసరికి రోహిణి మా తమ్ముడిని కొట్టింది అనేది అంటూ ఉంటుంది మీనా. ఆ మాటలకి రోహిణి అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక బాలు అయితే ఆ మాటకి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక రోహిణి దగ్గరికి వెళ్ళి, మీ ఆయన కాలర్ పట్టుకుంటే కొట్టేస్తావా అని అంటే, మా ఆయన కాలర్ పట్టుకుంటే ఎవరినైనా కొడతాను అని రోహిణి గట్టిగా అంటూ ఉంటుంది. ఆ మాటలకి బాలు అయితే, అవునా ఎవరినైనా కొడతావా అని చెప్పేసి అయితే మనోజ్ కాలర్ పట్టుకొని గుంజేసి అయితే పక్కకు తోసేస్తూ ఉంటాడు. ఇక అది చూసి రోహిణి అయితే చాలా చేదరించుకుంటూ ఉంటుంది. అలా చేదరించుకొని, ఇప్పుడు చెప్పురా వాడిని కాలర్ కాదు పేక్ పట్టుకోరా వెళ్ళరా అని చెప్పేసి అయితే వాళ్ళ బామ్మర్దికి చెప్తూ ఉంటాడు బాలు. ఆ మాటలకి రోహిణి వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. ఇక ప్రభావతి కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. మనోజ్ కూడా ఏంటి వాడికి అంత సపోర్ట్ చేస్తున్నాడు వీడు అనేది అనుకుంటూ ఉంటాడు. ఇక ప్రభావతి, ఏంట్రా ఏం చేస్తున్నావురా నువ్వు, అసలు నేనేం చేస్తానంటే వీడి మీద ఫస్ట్ పోలీస్ కేసు పెడతాను, ఆ తర్వాత ఏదైనా మాట్లాడతాను అని ప్రభావతి అనేసరికి మీనా అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక బాలు అయితే ఎందుకు పెడతావా అని గట్టిగా ప్రభావతిని అయితే నిలదీస్తూ ఉంటాడు బాలు.